హాయ్ టు ఆల్, దిస్ ఇస్ తులసి ప్రియ వ్లాగ్స్. నాకైతే సరదాగా మేకప్ వేసుకోవాలనిపించి అలా జూడియోకి వచ్చాను. ఫస్ట్ అయితే కలెక్షన్ చూసేద్దాము. కలెక్షన్ అయితే చాలానే ఉంది, చూడండి. నాకైతే ఏవి నచ్చలేదు. అయినా కొనే వాళ్ళకి నచ్చితే నీకెందుకు నచ్చుతాయి అంటారా మీరు? అలా అనకండి బాబు, నేను కూడా కొంటాను. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా అలా మేకప్ వేసుకోవాలనిపించింది అని. మేకప్ వేసుకోవాలంటే పార్లర్కి కదా వెళ్ళాలి. ఈ అమ్మాయి ఏంటి జూడియోకి వచ్చింది అనుకుంటున్నారా? జూడియో అంటేనే ఫ్రీ సర్వీస్ కదా. ఫ్రీ సర్వీసా? అదేంటి ఏమైనా ఆఫరా అనుకోకండి. ఫ్రీ ట్రయల్ థింగ్స్ కోసం అన్నాను. ఫ్రీగా బిర్యానీ ఇస్తున్నారంటే ఎలా పరిగెడతామో జూడియోకి కూడా అమ్మాయిలు అలాగే పరిగెడతారండి. నెక్స్ట్ నేనైతే కొనేసే రేంజ్లో బాడీ లోషన్లు, స్ప్రేలు, లిప్స్టిక్లు ఒకటేంటి చాలానే ట్రై చేశా. నేనైనా వాళ్ళు బయటికి గెంటేస్తారేమో అని కొన్ని వదిలేసాను, కానీ మిగతా వాళ్ళు అయితే మాత్రం బయటికి గెంటించుకునే వరకు వాడేస్తున్నారు. మనకైతే జూడియో వల్ల ఒక బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే మనకి మిగతా మాల్స్లోని డీమార్ట్ లైక్ రిలయన్స్, ట్రెండ్స్ వీటిల్లో అయితే ఓన్లీ క్లోతింగ్ సెక్షనే ట్రయల్కి ఇస్తారు. కానీ మనకి జూడియోలో అయితే మాత్రం మేకప్ ఐటమ్స్ కూడా ట్రయల్ వేసుకోవచ్చు. మీరు ఖాళీగా ఉంటే మీకు దగ్గరలో ఉన్న జూడియో విజిట్ చేయండి. కలెక్షన్ అయితే బాగుంటాయి. ప్రెజెంట్ నాకైతే ఇక్కడ అంతలా నచ్చలేదు. కానీ జూడియో ఎక్కడుంటే అక్కడ యూనిఫామ్ ఉన్నట్లే, బికాజ్ అందరూ అవే బట్టలు వేసుకొని తిరుగుతారు. అలా ట్రయల్స్ అయిపోయాక అలా లిప్ గ్లాస్, నెయిల్ పాలిష్ తీసుకొని స్లిప్పర్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. అవి కూడా ట్రయల్ వేసేసాను. ఫస్ట్ ఫ్లోర్లో అయితే కిడ్స్ వేర్ కమ్ లేడీస్ వేర్ ఉన్నాయని చెప్పి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. నేనైతే ఏ అవుట్ఫిట్ ట్రై చేయలేదు. ట్రయల్ రూమ్ దగ్గర పులిహోర ప్యాకెట్స్ కోసం నిల్చున్నట్లు పెద్ద లైనే ఉందని లైట్ తీసుకొని ఇంకా అలా కిడ్స్ వేర్ కూడా చూస్తున్నాను. నెక్స్ట్ అయితే సెకండ్ ఫ్లోర్లో మెన్స్ వేర్ ఉంటుంది. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ గో టు మెన్స్ వేర్. మెన్స్ వేర్కి అయితే వచ్చాము, కానీ నాకు మెన్స్ వేర్ కోసం పెద్దగా ఏమీ తెలీదు. కాకపోతే అలా సరదాగా చూద్దామని చెప్పి వచ్చాను. మీరు కూడా చూడండి, మెన్స్ వేర్లో కూడా చాలా కలెక్షనే తీసుకొచ్చారు, చూడండి. జీన్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ షర్ట్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఫైనల్గా అన్నీ చూసేసి నా లిప్ గ్లాసు, నెయిల్ పాలిష్ బిల్ వేద్దామని చెప్పి కిందకైతే వచ్చేసాను. బట్ అక్కడైతే చాలా క్రౌడ్ ఉంది. అంత క్రౌడ్లో అయితే నేనైతే నించోలేను. అందుకే ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేసి సైలెంట్గా రిటర్న్ అయిపోతున్నాను ఇంటికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.